హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. ఇప్పటివరకు ఈ కోర్స్లో మనం సెలెక్ట్, ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఇంకా ఆర్డర్ బై, లిమిట్ ఇవన్నీ చూసినాం. మనకు నార్మల్గా వీటి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా తెలుసు, కానీ ఇవన్నీ కలిసి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు వీటి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది, లైక్ ఇవన్నీ కలిపి ఒకటే క్వైరీలో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఏమవుతుంది ఆ టేబుల్కి, అవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ అన్ని కవర్ అయ్యేలా ఒక క్వైరీ చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫ్రమ్లో మనకి ఏముంది, ఎంప్లాయీ టేబుల్ అంటే బేస్ టేబుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రమ్ తీసుకొని ఇక్కడ వేర్ ఎంప్లాయిడ్ అంటే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు తీసుకోవాల్సిన రిజల్ట్ కోసం వీళ్ళ ముగ్గురిని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే 3 నెంబర్ 6 11 ఎంప్లాయీ ఐడీస్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళు వెకేషన్ వెళ్ళారో ఎడికి వెళ్ళారో, కానీ ఇప్పుడు చూసుకోవాల్సిన రిజల్ట్లో మాత్రం మనం వాళ్ళని కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ ముగ్గురిని ముందే ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే వస్తుందో ఆ టేబుల్ నుండే మనకి ముందే ఈ ముగ్గురిని తీసేసి తర్వాత గ్రూపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ముందే ఫిల్టర్ చేస్తున్నాం. తర్వాత డిపార్ట్మెంట్, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్కి అనుగుణంగా మనం గ్రూప్ బై చేస్తున్నాం. గ్రూప్ బై చేసినాక ఆ గ్రూప్స్ని ఫిల్టర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత గ్రూప్ బై అవుతుంది, తర్వాత హ్యావింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మనకి సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకి రిజల్ట్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటే మనకి రిజల్ట్ ఏం రావాలంటే ఆ ఎంప్లాయీ టేబుల్లో నుండి వీళ్ళని తీసేయాలి ఫస్ట్. అంటే వీళ్ళని కన్సిడర్ చేయకుండా మనకి గ్రూప్స్ క్రియేట్ చేయాలి. అంటే ఆ రోస్ని మాత్రం కన్సిడర్ చేయకుండా మనకి గ్రూప్స్ చేయాలి. అండ్ ఆ గ్రూప్స్లో మనకి కౌంట్ కావాలి. అంటే ఇందులో ఎంత ఉన్నారో ఇందులో ఎంత ఉన్నారో, అంటే వీళ్ళని కన్సిడర్ చేయకుండా చూసుకున్నట్టయితే ఎంత ఉన్నారో ఒక్కో డిపార్ట్మెంట్లో అనేది మనం చూసుకోవచ్చు. అండ్ హ్యావింగ్లో మనకు కండిషన్ ఇలా ఇద్దాం, హ్యావింగ్ కౌంట్ గ్రేటర్ దాన్ 4 అనుకుందాం. ఓకే, హ్యావింగ్లో కండిషన్ ఇచ్చినాం. అంటే ఈ కండిషన్ బట్టి మనకి ఫిల్టర్ అయిపోయి ఏమవుతుంది, తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ మనకి రిజల్ట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు 5 కౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా హ్యావింగ్ లేకుండా మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ముగ్గురిని కన్సిడర్ చేయకుండా ఇచ్చింది కాబట్టి ఇక్కడ మనకి హెచ్ఆర్లో 3 మెంబర్సే కనబడుతుంది. ఇంతకుముందు 5 మెంబర్స్ ఉండే, యాప్ డెవలప్మెంట్లో కూడా 5 ఉండే, 4 కనబడుతుంది. ఇక్కడ వీళ్ళ ముగ్గురిని కన్సిడర్ చేయకుండా మనకి రిజల్ట్ ఇచ్చింది. వీళ్ళ ముగ్గురు ముందే ఫిల్టర్ అయిపోయారు వేర్ యూజ్ చేసి, తర్వాత గ్రూప్స్ క్రియేట్ అయినాయి, తర్వాత మనకి కండిషన్ బట్టి ఫిల్టర్ అయినాయి. ఇలా మనకి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ నడుస్తుంది. అంటే ఫస్ట్ ఫ్రమ్, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, తర్వాత సెలెక్ట్ అనేది మనకి రిజల్ట్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నట్టయితే మనకి ఇలా కనబడుతుంది. ఇలా గ్రేటర్ దాన్ కాకుండా మనం లెస్ దాన్ 5 అనుకుందాం. అంటే మనకి లెస్ దాన్ 5 ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే ఏ డిపార్ట్మెంట్లో అయితే 5 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నారో అది మాత్రమే మనకు చూపించాలనుకుంటే ఇలా క్వైరీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి హెచ్ఆర్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇలా 4 వచ్చినాయి. అండ్ ఈ రిజల్ట్ అనేవి మనకు ఆర్డర్లో లేవు. ఈ రిజల్ట్ని కూడా మనం ఆర్డర్ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు సెలెక్ట్ చూపించిందిగా, దీన్ని ఆర్డర్ చేయాలనుకుంటే దీని తర్వాత మనం ఆర్డర్ బై అని ఇస్తున్నాం. ఆర్డర్ బై అని ఇచ్చి కౌంట్ ఇచ్చి కౌంట్ ప్రకారంగా ఆర్డర్ చేయమని చెప్తే ఏమైందంటే ఇక్కడ తక్కువ ఉన్న వాళ్ళ నుండి ఎక్కువ వరకు ఇట్లా ఆర్డర్లో వస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో. సో మనకి డిసెండింగ్ కావాలనుకుంటున్నాం, అంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళనే ఫస్ట్ చూపించాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఈ రిజల్ట్ అనేవి మనకి ఆర్డర్ బై ప్రకారంగా ఆర్డర్ అయినాయి డిసెండింగ్ ఆర్డర్లో. అండ్ ఈ రిజల్ట్లో కూడా మనకి టాప్ 3 మాత్రమే చూసుకుందాం అనుకుంటే ఏం చేయొచ్చు, లిమిట్ యూజ్ చేయాలి. టాప్ 3 కానీ టాప్ 2 అనుకుందాం. లిమిట్ యూజ్ చేసి ఇక్కడ మనం 2 ఇస్తే టాప్ 2 ఉన్న వాళ్ళు మాత్రమే మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్లా అయింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ మొత్తం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటే ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బేస్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. తర్వాత మనకి వేర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ని అంటే వీళ్ళని కన్సిడర్ చేయకుండా వీళ్ళని ఫిల్టర్ చేసేసినాం ముందే. తర్వాత గ్రూప్స్ క్రియేట్ అయినాయి మనకి గ్రూప్ బైతో. ఆ గ్రూప్స్లో మనకి హ్యావింగ్తో ఫిల్టర్ అయిపోయినాయి. అంటే ఓన్లీ కౌంట్ 5 కంటే తక్కువనే మిగిలినాయి మనకి వచ్చిన గ్రూప్స్లో రిజల్ట్లో కూడా. అండ్ అది మనకి సెలెక్ట్లో చూపిస్తుంది. అండ్ ఆ చూపించేది కూడా మనకి ఆర్డర్ బై లిమిట్ బట్టి చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆర్డర్ బై బట్టి ఏమవుతుందంటే డిసెండింగ్ ఆర్డర్లోకి మారింది.
తర్వాత లిమిట్, అంటే ఫస్ట్ ఫ్రమ్ వేర్ గ్రూప్ బై హ్యావింగ్, తర్వాత మనకి సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆర్డర్ బై లిమిట్. మనకి MySQLలో ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ సెలెక్ట్ క్వైరీ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో దాని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంటర్వ్యూస్లో అడగడం జరుగుతుంది, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది మనం అర్థం చేసుకున్నట్టయితే. అయినా సరే మనం గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. సో ఇక్కడ ఇదే కాకుండా మనం మల్టిపుల్ బేస్ టేబుల్స్ కూడా ఇచ్చి చూసుకుందాం. ఇక్కడ మనం మల్టిపుల్ బేస్ టేబుల్స్ యూజ్ చేసి చూస్తున్నాం. దీని నుండి మనం ఇన్ఫర్మేషన్ ఏం కావాలనుకుంటున్నాం అంటే ఏ బిల్డింగ్లో, అంటే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంప్లాయీ టేబుల్లో లేదు, డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది. సో దాన్ని జాయిన్ చేసి మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఏ బిల్డింగ్లో ఎంతెంత మంది ఉన్నారు అనేది మనం ఇలా యూజ్ చేసి కనుక్కుందాం అని అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఫస్ట్ ఏమైందంటే ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంప్లాయీ కామన్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చినాం కాబట్టి ఏమైందంటే ఈ రెండు టేబుల్స్ యొక్క క్రాస్ జాయిన్ అవుతుంది, ఇది మనకు తెలిసిందే. తర్వాత ఏంది, అందులో ఫిల్టర్ అయిపోతాయి. అంటే యూస్ఫుల్ రోస్ ఏవి మనకి ఎక్కడైతే ఈ డాట్ డిపార్ట్మెంట్ అనేది డి డాట్ డిపార్ట్మెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే డిలో కూడా మనకి డిపార్ట్మెంట్ అని లేదు, ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అని ఉంది. సో డిపార్ట్మెంట్ నేమ్ అనేద్దాం ఇట్లా డిపిటి నేమ్. ఎక్కడైతే ఈ డాట్ డిపార్ట్మెంట్ అనేది డి డాట్ డిపార్ట్మెంట్ నేమ్కి ఈక్వల్ అవుతుందో అక్కడే మనకి అలాంటి రోస్ మాత్రమే కన్సిడర్ చేద్దాం అనుకుంటున్నాం. కింద ఒకసారి అక్కడ ఏమైతుందో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అందరు ఎంప్లాయీ ఐడీస్ వచ్చినాయి అండ్ ఎంప్లాయీస్తో పాటు ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ అనేవి వచ్చినాయి, ఇక్కడ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. అంటే దాన్ని బట్టి మనం ఇక్కడనే డైరెక్ట్గా ఒక్కో ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినడో అండ్ ఏ బిల్డింగ్లో వర్క్ చేస్తుండో అనేది కూడా మనం ఈయనే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ రిజల్ట్ టేబుల్ ఏదైతే వచ్చిందో ఈ టేబుల్ని మనం మొత్తం టేబుల్ని బిల్డింగ్కి ఆధారంగా, అంటే B1 ఉన్న వాళ్ళందరిని ఒక గ్రూప్ చేసి B2 ఉన్న వాళ్ళందరిని ఒక గ్రూప్ చేసి ఇట్లా గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం. దానికే మనం గ్రూప్ బై బిల్డింగ్ అని ఇచ్చినాం. అప్పుడు గ్రూప్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్రూప్స్లో మనం ఇప్పుడు ఏమేమి చూసుకోవచ్చు, ఇక్కడ ఆ గ్రూప్ని దేంతో అయితే గ్రూప్ చేసినాం ఆ కాలం చూసుకోవచ్చు. అండ్ ఒక అగ్రిగేట్ ఫంక్షన్, ఇక్కడ మనం కౌంట్ చూద్దాం అనుకుంటున్నాం. అంటే B1 గ్రూప్లో ఓవరాల్గా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే B1 అనే బిల్డింగ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది ఈ కౌంట్ యూజ్ చేసి మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు B4 బిల్డింగ్లో మనకి 5 మెంబర్స్ ఉన్నారు, B1 బిల్డింగ్లో మనకి 10 మెంబర్స్ ఉన్నారు, B2 బిల్డింగ్లో మనకి 5 మెంబర్స్ ఉన్నారు, B3లో 4 మెంబర్స్ ఉన్నారు. ఇలా మనకి ఒక్కో బిల్డింగ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది కూడా మనం ఇట్లా చూసుకోవచ్చు. రెండు టేబుల్స్ జాయిన్ చేసి ఈడ ఏంటంటే ఫస్ట్ ఫ్రమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ జాయిన్ కానీ ఏదన్నా కార్టీసియన్ ప్రోడక్ట్ ఉన్నా ఫస్ట్ అయిపోతుంది, తర్వాత ఫిల్టర్ అవుతుంది, తర్వాత మనకి గ్రూప్ బై అవుతుంది, తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో కూడా మళ్ళీ ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ బై చేయొచ్చు యాజ్ యూజువల్గా. అండ్ మళ్ళీ లిమిట్ చేయాలన్నా మనం చేసుకోవచ్చు. కావాలంటే అది ట్రై చేసి మీరు కమెంట్ చేసినా పర్లేదు. ఈ వీడియోలో మనం ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా వర్క్ అవుతుంది ఒక క్వైరీ మొత్తంలో అనేది క్లియర్గా చూస్తున్నాం. ఇది మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్టయితే మంచిగా గుర్తుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీరు డిఫరెంట్గా క్వైరీస్ రాసి కూడా ట్రై చేయండి. అంటే డిఫరెంట్ కేసెస్ యూజ్ చేసుకొని, అంటే ఇమాజిన్ చేసుకొని అట్లా కూడా మీరు క్వైరీస్ రాసి చూడొచ్చు. సో దాట్స్ ఇట్ గైస్. యాజ్ యూజువల్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.